ఇందాకే అనుకున్నాం కదా, మేకప్ రూల్ ఉన్నాయి కదా, పోటీ స్టేజ్ మీద కూడా ఉంది. మంత్రి గారు రెడీ ఉన్నారు, అది ఏం క్యారెక్టర్ చెప్పను, చూసి ఆనందిద్దాం. మరి జారి ఆదినారాయణ గారు నేనంటే నేనంటూ, అలాగే మన శంకర్ నాయక్ గారు ఇద్దరు రెడీ ఉన్నారు. ముందుగా ఆదినారాయణ గారు, జారి ఆదినారాయణ గారు అనబుల్ ఎమ్మెల్యే. ఆదివాసి పండక్కి కోయదర అడవికి వెళుతున్నాడు. ఎక్కడ జంతువు ఉన్నదని చూస్తున్నాడు. అదిగో శబ్దం, అదిగో శబ్దం, అదిగో చల్ చల ధల, అదిగో శబ్దం. అదిగో అదిగో శబ్దం, ధన 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 ధన. అదిగో కోయదర ఉగ్ర రూపంతో విల్లును ఎక్కుపెట్టి ఎక్కడ జంతువు దొరుకుతుందో అని ఎదురు చూస్తూ కాపు కాసి మాటు వేయడానికి, వేటు వేయడానికి ఎదురు చూస్తున్న కోయదర అదిగా తన విశ్వరూపాన్ని చూపిస్తూ అడవిలో విల్లంబును ఎక్కుపెట్టి చెట్టు పుట్ట వాగు వంక తిరుగుతూ జంతువుల కోసం చూస్తున్న నా కోయదర తన ముఖములో కసి జంతువు దొరికితే ఒకే వేటుకు వేసి తన గూడానికి తీసుకెళ్లి పండగ చేయాలనే ఆనందం ఆ కోయదర ముఖంలో కనబడుతా ఉంది. అదిగో అదిగో శబ్దం. చాలా ఉత్సాహంతో ఆదివాసీ కొండ కోనల్లో ఆదివాసీల పండగ సందర్భంగా ఆదివాసీ అడవికి వెళ్ళిన తర్వాత అడవిలో జంతువులు కొట్టుకొస్తేనే మగాడుగా నిర్ధారిస్తారు మహిళలు. అదే పండగ. కోయలం కోయలం కొండ కోయలం, మేము ఆకు అలం తినేటి అడవి కోయలం. కోయలం కొండ కోయలం, మేము ఆకు అలం తినేటి కొండ కోయలం. పువ్వు పుట్టంగానే పరిమళాలు జల్లినట్టు, పువ్వు పుట్టంగానే పరిమళాలు జల్లినట్టు, పట్టు పట్టంగానే తేనె గారినట్టు, పుట్టినాము కొండ కోనల్లోనా, పొంగి విరిగినాము ఎండవానల్లోనా. కోయలం కోయలం కొండ కోయలం, మేము ఆకు అలం తినేటి అడవి కోయలం. థ్యాంక్ యూ ఆదినారాయణ గారు. చప్పట్లు కొడితే రవీంద్ర భారతి మారుమోగిపోవాలి. ప్లీజ్ బి బిగ్ హ్యాండ్. తర్వాత కల్చరల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటర్స్ లో ప్రత్యేకమైన అంశం. ఈ అంశం ఏంటో నేను చెప్పను, మనం చూడబోతూ ఉన్నాం. ఓనాడు యుద్ధ భూమిలో అర్జునుడే ధనుర్ధారి, ఆయనకు సాటి ఎవరూ లేరు అని ద్రోణాచార్యుడు తన మాటను చెబుతా ఉంటే కర్ణుడు నేనున్నాను అని చెప్పి ఆ యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ద్రోణాచార్యుని వక్రబుద్ధి, ఓనాడు ఏకలవ్యుని ఏలు కోరినటువంటి వ్యక్తి ఈనాడు మళ్ళా అర్జునునికి మళ్ళొక యోధుడు ఎదురవుతాడనే ఉద్దేశంతో కర్ణ మహారాజుని, కర్ణుణ్ణి నీ పేరు అంటే కర్ణుడు అని, నీ తల్లిదండ్రులంటే నేను గంగాపుత్రుడనని, నీ కులము అంటే సూతుడనని, ఆ సూత కులములో పుట్టిన వ్యక్తులు ఇక్కడ అర్హులు కారు అని చెప్పేసి పంపిస్తా ఉంటే అదే సభలో ఉన్నటువంటి దుర్యోధనుడు వచ్చి కర్ణ మహారాజుని ఆపి ద్రోణాచార్యునితోన మాట్లాడుతున్న సన్నివేశం ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాం. ఈ నిండైన విగ్రహాన్ని
ఈ ఆహార్యాన్ని ఆజానుబాహు స్వరూపాన్ని చూస్తే బహుశా వారి సన్నిహితులందరూ గుర్తుపడతారు. మరి మా విద్యార్థులు యువకులు సాంస్కృతిక రంగ ప్రేమికులు వారెవరో గుర్తుపట్టలేరు. అందుకే వారు వేదికపైకి వెళ్ళిన తర్వాతే వారి పేరు చెప్తాను. హలో బాబు, లైట్స్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అమ్మా. హలో వస్తుందా? హలో లైట్స్ ఆఫ్. ప్లీజ్ పుట్ ఆఫ్ ద లైట్స్. లైట్స్ ఆఫ్ చెప్పి చీకటిలో వెలుగు రేఖ, తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వ సాంస్కృతిక మయూఖ. ఆనాడు ఏదైతే కర్ణుణ్ణి నీ కులం ఏది అని అడిగి ద్రోణాచార్యుడు అవమానపరిచి పంపిస్తా ఉంటే అదే సభలో ఉన్నటువంటి దుర్యోధనుడు లేచి, ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిల్వ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది, అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏళ అశ్వత్పితామహుడు, కులుగ్రవుద్రుడు, శాంతనవుడు శివసముద్ర గంగానేదో గంగా కడుపులో చిరించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిద్దువేమయ్యా? మా వంశనుకు మూల పురుషుడు దేవుడు వరిష్ఠుడు కాదా? ఆయన పంచమ జాతి అందు శక్తిని, ఆ శక్తి పరాచరణి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా తల్లితో అంబాలికతో మా తాతను, మా పినతల్లి అంబాలికతో మా పాండురాజును కనలేదా? సందర్భావసరముల బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైంది కాగా నేడు కులము అను వ్యర్థ వాదములెందులకు? నాయన సుయోధన, తాత ఏరుల పారుల బ్రహ్మ రుచుల జననములు మనము విచారించదగినవి.